కృషి చేస్తే కానీ ఈ మార్గం గ్యారెంటీ ఉంటుంది. కంపెనీస్తో లైసెన్స్ చేయడం కానీ లేకపోతే ఈ అన్ఎంప్లాయీస్కి రిజిస్టర్ చేసుకోవడానికి ఈ రెండింటికి కృషి చేసినందుకు ఈ అభినందనలు దీంతో పాటు వాళ్ళ రెగ్యులర్గా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళ అజెండా కాకుండా జాబ్ మేళా అనేది అడిషనల్ అజెండా. వాళ్ళ మెయిన్ కోర్ యాక్టివిటీ ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ ద పావర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్. కానీ దాంతోపాటు జాబ్ మేళా అడిషనల్గా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు మరొకసారి తెలియజేస్తాము. అట్లాగే ఇప్పుడు వచ్చిన ఈ 21 కంపెనీస్కి వచ్చిన రిప్రజెంటేటివ్స్ హెచ్ఆర్స్ ఆల్ ది డైరెక్టర్స్ రిక్రూటర్స్ మీకు ఒకే ఒక రిక్వెస్ట్. ఎందుకంటే మీరు డిస్ట్రిక్ట్కి వచ్చారు, నాట్ మెట్రోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్ బెంగళూరు కాదు. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ని డిస్ట్రిక్ట్ లెవెల్లోనే హ్యాండిల్ చేయండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ డిస్ట్రిక్ట్స్కి తర్వాత రూరల్ చూస్తుంటే మా అన్ని మండలాల నుంచి వచ్చారు, అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చారు. మేబీ కుప్పం, కీడేదల్లూరు, పూతలపట్టు మండలాలు వస్తారు. అక్కడ నుంచి క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కానీ స్టాండర్డ్స్ అట్ మెట్రో లెవెల్స్ అర్బన్ ఏరియాస్ డిస్ట్రిక్ట్ లెవెల్ టోటల్ డిఫరెంట్. ఇంటెలిజెన్స్లో తేడా ఉంటుంది, స్కిల్స్లో తేడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంట్రొడ్యూస్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని సెలెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఏదైనా సరే రూరల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బెటర్ దాన్ అర్బన్ ఇంటెలిజెన్స్ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనకు యువతకి ఉద్యోగం పట్ల ఒక నమ్మకం తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు పైన ఒక నమ్మకంతో యువత మొత్తం ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తుందా తెలుగుదేశం ప్రభుత్వం అని. నేను మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరులో ఉండేవాడిని. ఎక్కడ చూసినా కేఆర్పురం నుండి ఎలక్ట్రానిక్స్ విభాగం నుండి ఐటీ ఆ హబ్బు ప్రాంతం మొత్తం తెలుగు వార్తలే నిండిపోయేది. వారంతా చెబుతున్నారు ఎప్పుడు కూడా మనం చదువుకున్న తర్వాత ఉద్యోగాలు మన దగ్గర లేక పక్క రాష్ట్రాలకు పోయినప్పుడు పడే ఇబ్బందుల్ని నేను అక్కడ గమనించేవాడిని, చూసేవాడిని. ఎక్కడ పీజీ చూసినా తెలుగు వారే ఉంటారు. వాళ్ళు అడుగుతారు ఏ ఊరు ఏంటంటే ఒకటి మంది నగిరి అంటారు, అక్కడ చెప్పినట్టు కుప్పం అనేక ప్రాంతాలను బట్టి ఇక్కడికి విచ్చేసిన కొన్ని ఎస్ఐలు, రిలయన్స్, అపోలో, టాటా, మెట్రస్, ఈ ప్రింట్, భారత్ అండ్ అనేక పేటిఎం, యాక్సిస్ బ్యాంక్, ముందు గ్రూప్. నేను వారందరి వారి ప్రతినిధులు ఏం కోరుకుంటానంటే మీరు అక్కడ వారికి ఏం జాబ్ ఇస్తారనేది క్లియర్గా వాళ్ళకి ఇండికేట్ చేయండి. మొన్నంతా చాలా మంది సెలెక్ట్ చేసి పోయిన తర్వాత అక్కడ ఏదో మీరు ఒక ఉద్యోగంలో పోయినారు, వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేసారు 15-20 రోజులు. నాకు ఒక 5-6 మంది ఫోన్ చేశారు, సార్ ఇక్కడ చెప్పి ఒక పని చేస్తున్నాము. ఎప్పుడైతే ఇక్కడ మనం ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేస్తున్నామో అప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళ మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోతారు. సో టాటా ఎలక్స్ హౌస్ఫుల్ పోయిన చాలా మంది రిటర్న్ వచ్చారు. సో నేను నా రిక్వెస్ట్ ఏమంటే మా చిత్తూరు ప్రజలు ఏవో ఆశలతో ఉద్యోగం వచ్చిందని చాలా ఆనందంగా వెళ్తారు. వెళ్ళిన 15-20 రోజులకు మళ్ళీ అక్కడ నుండి ఫోన్లో ఏదో ఇబ్బందితో మళ్ళీ కాల్స్ వస్తాయి, బ్యాక్ వచ్చేస్తుంటారు. కాబట్టి దయచేసి ఈ కంపెనీ ప్రతినిధులందరినీ ప్లస్ కంపెనీ వాళ్ళకి వీలైనంత మనం ఏ ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా మనం అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తూ